ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేసే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. లూకా సువార్త 24వ అధ్యాయము 17వ వచనంలో మనం చదువుతున్నామండి. వారు దుఃఖముఖులై నిలిచిరి అని మాట మనం చదువుతున్నాం. ప్రియులారా, ఈ యొక్క మాట యొక్క అంశం ఏంటి అనేది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనము ఎరుగున్నామండి. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచి ఆయన తన శిష్యులకి ఆ రోజు ప్రత్యక్షమవుతున్నాడు. ఆ రోజు సాయంకాలము ఆ శిష్యులలో ఒక ఇద్దరు ఎమ్మావు అనేటువంటి ప్రాంతానికి యెరూషలేము నుంచి వెళుతున్నారండి. అప్పుడు వాళ్ళు వెళుతున్నప్పుడు ఆ యేసుక్రీస్తు యొక్క జీవితంలో జరిగినటువంటి ఆయన శిలువ మరణాన్ని గురించి వారు దుఃఖముఖముతో వారు మాట్లాడుతూ వెళుతున్నారండి. అలాంటి సమయంలో యేసుక్రీస్తు కూడా వారి యొక్క దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో యేసయ్య కూడా వారితో చేరి నడుస్తున్నాడు. కానీ ఆయన యేసయ్యని వారు గ్రహించలేదు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, అయ్యా మీరు ఒకరికొకరు చెప్పుకొనుచున్నటువంటి ఈ మాటలు ఏమిటి అని అడిగినప్పుడు వారు దుఃఖముఖులై నిలిచిరి అనేటువంటి మాటను చదువుతున్నాం. పిల్లలు, యేసయ్య మన యొక్క దుఃఖకరమైనటువంటి సందర్భాల్లో యేసయ్య మనతో నడిచేటువంటి దేవుడండి. నేను నిన్ను విడువను ఎడబాయినని వాగ్దానం చేసిన దేవుడు. ప్రియులారా, నీ యొక్క దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో, నీ యొక్క బాధకరమైన పరిస్థితుల్లో మనుషులు ఎవరు చేయి విడిచిపెట్టకపోయినా ప్రియులారా, యేసయ్య నీ యొక్క దుఃఖకరమైన సందర్భాల్లో నీతో నడిచేటువంటి దేవుడు. నువ్వు ఎప్పుడైతే దుఃఖంగా అయితే ఉన్నావో అప్పుడంతా కూడా యేసయ్య నీ పక్షాన ఉండేటువంటి దేవుడు. తన శిష్యులు దుఃఖముఖులై వారు నడుచుకుంటూ వెళుతున్నారు. అయ్యో యేసయ్య ఇప్పుడు మనతో లేడు, యేసయ్య చనిపోయాడని బాధపడుతున్నారు. కానీ ప్రియులారా, మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి సజీవుడైనటువంటి యేసయ్య వారితో నడుస్తున్నాడండి. అప్పుడు అడుగుతున్నారు కానీ వారు గ్రహించలేదు యేసయ్యను. అప్పుడు అడుగుతున్నాడు, అయ్యా మీరు ఎందుకయ్యా మీరు దుఃఖముఖులై ఏమో అని చెప్పుకొనిస్తున్నారే అని చెప్పి వారిని అడుగుతున్నారు. అప్పుడు అంటున్నారు, అయ్యా నీకేం తెలీదా ఏం జరిగిందో అని. యేసయ్య నాకు ఆయన ఉన్నాడు, ఆయన గొప్ప ప్రవక్తని మేము అనుకున్నాము, ఆయన మెస్సీ అనుకున్నాము. కానీ ఆయన్ని మన ప్రధాన యాజకులు చంపేశారు, సిలువ మరణం వేసి సిలువ చంపేశారు. కానీ మా స్త్రీలందరూ కూడా ఈరోజు ఉదయాన్నే యేసయ్య మరణాన్ని గెలిచి తిరిగి లేచాడని చెప్పిన దూతలను చూసిందంటూ చెప్పారు. కానీ యేసయ్య చర్మాన్ని మాత్రం శరీరానికి కనిపించలేదు అంటున్నారు. పిల్లలు, అప్పుడు యేసయ్యను గద్దించేది చూస్తున్నాము. దేవుని యొక్క మాటలు, ప్రవక్త యొక్క మాటలు విశ్వసించలేని మందమత్తులారా అనేటువంటి మాటతో ఆయన వారిని గద్దిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు యేసయ్య దుఃఖకరమైన పరిస్థితుల్లో వారితో నడుస్తున్నాడు. వారు దుఃఖంగా ఉన్నప్పుడు యేసయ్య వారితో మాట్లాడుతున్నాడు. కానీ వాటిని గ్రహించలేకుండా ఉన్నారండి. తనతో మాట్లాడేది, తనతో ఎవరు నడిచి వస్తున్నారనేటువంటి దాన్ని గ్రహింపలేకుండా ఉన్నారు. ఈరోజు మన జీవితంలో కూడా మనతో యేసయ్య ఉన్నాడు, మనతో యేసయ్య మాట్లాడుతున్నాడు. కానీ దాన్ని గ్రహించలేకుండా ఉన్నాము. కారణం ఏంటంటే ప్రియులరా, మనకు హృదయము మంద హృదయముగా మారిపోయింది. దేవుని యొక్క మాటలు మనం నమ్మలేకపోతున్నాము. ఈ యొక్క ఉదయకాల సమయాన దేవుడు నిన్ను అంటున్నాడు, నా కుమారుడు, నా కుమార్తె, నువ్వెందుకు దుఃఖముఖులై ఉన్నావు? దుఃఖముఖముతో నువ్వు ఎందుకున్నావు? నేను నీ యొక్క దుఃఖకరమైనటువంటి సందర్భాల్లో నేను నీతో ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళలేదు. నేను బలపరచడానికి నేను నీతో ఉన్నాను. నీ దుఃఖాలంతా కూడా మార్చడానికి, నిన్ను బలపరచడానికి, నీకు అద్భుతం చేయడానికి నేను నీతోనే ఉన్నాను నా కుమారుడా. ఖచ్చితంగా నీ యొక్క దుఃఖకరమైనటువంటి పరిస్థితులు నేను మారుస్తాను, నీకు సంతోషాన్ని ఇస్తాను. నువ్వు ఏ మాత్రం దేని గురించి బాధపడనక్కర్లేదని చెప్పి నీతో నాతో యేసయ్య మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, మన దుఃఖకరమైనటువంటి సందర్భాల్లో యేసయ్య మనతో ఉన్నాడనేటువంటి దాన్ని గ్రహిద్దామండి. ఆయన మనతో మాట్లాడుతున్నాడు అనేటువంటి దాన్ని నమ్మదాము. దేవుని యొక్క వాక్యాన్ని మనం పట్టుకుని ముందుకు సాగదాము. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, స్తోత్రం తండ్రి. మా యొక్క దుఃఖకరమైనటువంటి సందర్భాల్లో మీరు మాతో నడుస్తున్నారు, మీరు మాతో మాట్లాడుతున్నారు అయ్యా. స్తోత్రం దాని తండ్రి, మేము చాలాసార్లు గ్రహించలేకపోతున్నాం అయ్యా. తండ్రి, మా సహోదరుల జీవితంలో కూడా తండ్రి, వారు నిన్ను గ్రహించడానికి, నువ్వు మా వారితో ఉన్నావనేటువంటి నమ్మడానికి తండ్రి అయ్యా కృపదైత్యమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, మీరు మాతో ఉన్నారయ్యా. మా దుఃఖాన్ని మార్చడానికి, మమ్మల్ని ఓదార్చడానికి, మీ మాటలతో మమ్మల్ని బలపరచడానికి మాతో ఉన్నారు. దాన్ని బట్టి స్తోత్రము తండ్రి. మీ యొక్క వాక్యాన్ని పట్టుకొని మేము ముందుకు సాగడానికి కృపదైచేయండి. మా సహోదరుల యొక్క జీవితంలో కనపడుతున్న దుఃఖాన్ని అంతా కూడా మార్చివేయమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజంతా కూడా మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడిని వారు నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.